వేలం ప్రక్రియ ద్వారా సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజ్రెడ్డి ఆరోపించారు. సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చనున్న ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిరియాల మాట్లాడుతూ సింగరేణి సంస్థ వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంస్థలో గెలిచిన సంఘాలు అనుకూలతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీని ద్వారా బొగ్గు పరిశ్రమల్లో ప్రైవేటు శక్తులు చొరబడి సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నట్లు సూచించారు. అలాగే యాదాద్రి పవర్ ప్రాజెక్టును అదానీ ద్వారా విదేశీ బొగ్గు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని మిరియాల రాజ్రెడ్డి తెలిపారు. అధిక ధరలకు విదేశీ బొగ్గు దిగుమతికి అనుమతులు ఇస్తే సింగరేణి సంస్థపై ప్రభావం పడడంతో పాటు విద్యుత్తు ఛార్జీలు భారీగా పెరిగి ప్రజల జీవితాలు భారంగా మారుతాయని సూచించారు. ఇలాంటి కుట్రల నేపథ్యంలో కార్మిక వర్గం అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు. బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో టీబీజీకేఎస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు కూడా ఆలోచించి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేలం పాటలో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో సింగరేణి యాజమాన్యం చెప్తున్నటువంటిదైతేంది, లేదా గెలిచినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా వేలంలో పాల్గొనడానికి అనుకూలంగా వ్యవహరించడం అయితేంది, తద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నటువంటివి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరొక కుట్ర కూడా జరుగుతున్నటువంటిది కూడా చూస్తున్నాం. బొగ్గు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ప్లాంట్లకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనాలి అనేటువంటి నిబంధనను మనం ఖాతరు చేయకుండా నడిపినటువంటి ఆ రోజులు ఈరోజు మళ్ళీ మనకు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కోసం అదానితోటి బొగ్గు విదేశాల నుంచి బొగ్గు నిల్వలను తీసుకొచ్చుకోవడానికి నడపడానికి అవసరం ఏర్పడుతున్నది అనేటువంటిది ఈ మధ్య మనకు వార్తలు వస్తున్నటువంటిది కూడా చూస్తున్నాం. ఇది సింగరేణి కార్మిక వర్గం అలాగే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటిది. ఈరోజు సింగరేణిలో ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు 4,000 రూపాయలకు ఒక టన్ను దొరుకుతా ఉంటే ఈరోజు 20,000కు పైగా ఒక టన్నును కొనుక్కొని తీసుకొని రావడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కో ట్రాన్స్కోకి నష్టం జరిగేటువంటి ప్రక్రియను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అనేటువంటి దాంట్లో ఈ మధ్య జరిగినటువంటి వాళ్ళు కలుసుకున్నటువంటి దాంట్లో ఒప్పందాలు చేసుకుంటారు అనేటువంటి వార్తలు రావడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. ఇది సింగరేణిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు అయితేంది, లేదంటే ఏఐటీసీ ఐఎన్టీఈసీలు కానీ తప్పుడు సమాచారంతో ఏదో మేమే చేసినాం అనేటువంటిది ఈరోజు మీరు చేసిన కుట్రల ఫలితంగానే, మీరు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఆ రోజు దాసోహం అయినటువంటి ఫలితంగానే మన 1,16,000 మంది కాస్త క్రమంగా తగ్గుతూ 20-30,000 మంది గోల్డెన్ హ్యాండ్ షేక్ తగ్గుతూ ప్రైవేటీకరణ వచ్చినటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు మొత్తానికి ఉనికి లేకుండా మన బొగ్గు బావులనే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటువంటి దానికి కూడా ఆహ్వానం పలుకుతున్నటువంటి ఓ జాతీయ సంఘ నాయకులారా ఆలోచించమని కోరుతా ఉన్నాం. మన మనుగడ లేకపోతే, మన అస్తిత్వం లేకపోతే ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి 15,000 ఉద్యోగాలు 30-40 సంవత్సరాలు పనిచేసేటువంటి పిల్లలు మన సింగరేణిలో కొనసాగుతారా? ఆ 30-40 సంవత్సరాల వరకు మన బొగ్గు బ్లాకులు మనకు కంటిన్యూ అయితే, ఆ వేలంలో పాల్గొన్నట్లయితే, మనకు దక్కనట్లయితే, మనకు బొగ్గు బాయిలు తక్కువై ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువైనట్లయితే, ఈ కంపారిజన్ అనేటువంటిది జీతభత్యాలు కానీ 10 గంటలకు సంబంధించిన అన్ని కూడా చూసినట్లయితే, మన వేజ్ బోర్డు అయితేంది, మనకు సంబంధించినటువంటి బొగ్గు కొనడం అయితేంది, ఇవన్నీ కూడా ప్రమాదకరంగా మారి
చివరికి మన సింగరేణి అనేటువంటిది లేకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి దాని మీద తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అందరికి కూడా పిలుపునిస్తున్నటువంటి సందర్భంలో ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకొని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకున్నట్లయితే మాత్రమే ఈ సింగరేణి అనేది ఉనికి ఉంటుంది, కొత్తగా వచ్చిన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయి అనేటువంటిది కూడా కొనసాగుతాయి అనేటువంటి విషయాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తూ, తప్పకుండా దీనికోసం ఎవరైతే మద్దతు తెలిపేటువంటి పార్టీలు కానీ సంఘాలను కూడా అందరినీ కూడా కలుపుకొని ఉద్యమ కార్యాచరణ కూడా చేయడానికి ముందుండడానికి కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సిద్ధంగా ఉన్నది అనేటువంటిది. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామూర్తి, పర్లపల్లి రవి, శంకర్, రాజ్ కుమార్ చారి, బొగ్గుల సాయి, పాశం శ్రీనివాస్ రెడ్డి, కానుగంటి మురళీకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.